కన్వెన్షన్ ఫస్ట్ మొదలు పెద్ద అక్కడ తర్వాత మళ్ళీ వన్ కానీ ట్రై చేశాను, బట్ అది అవ్వలేదు. అట్లా కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే పబ్లిక్ ని వ్యతిరేకత పెరిగిపోయింది. ఎందుకంటే ఉన్నట్టు గుళ్ళు కుప్పకొలిస్తే నోటీసులు లేకుండా, టైం ఇవ్వకుండా 10 మంది ఫ్యామిలీ ఉంటే రోడ్డు పట్టిస్తే వాళ్ళ పరిస్థితి. సో అక్కడ కొద్ది యూటర్న్ తీసుకుంది హైడ్రా. అంటే 2024 మేజర్ ఎఫెక్ట్. సో అక్కడ ఏమైందంటే యూటర్న్ తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ పర్మిషన్లు ఉంటే జిహెచ్ఎంసీ, డిటీసీపీ రేరా కనుకుంటే నో బడీ విల్ టచ్ యువర్ ప్రాపర్టీస్. బట్ పర్మిషన్ లేకుండా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే కొలాప్స్ వస్తాయి. స్కూల్స్ కి, కాలేజెస్ కి, హాస్పిటల్ ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎందుకంటే సడన్ గా పేషెంట్లు చచ్చిపోతారు. అదే స్కూల్స్ పిల్లలు కాలేజీలో అకాడమిక్ ఇయర్ పాడైపోతుంది. ఎవరిస్తారు? వన్ అకాడమిక్ ఇయర్ వెరీ కాస్ట్లీ. రిటైర్ అనేది కోట్లలో ఉంటుంది. అక్కడ కొన్ని ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు కూడా ఉంటే వాళ్ళకి రూల్స్ పెట్టారు. సో అక్కడ స్లో డౌన్. ఇప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్ గా నోటీస్ ఇచ్చి అన్ని చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు పోలగొడుతున్నాం.